ఇయర్ సందర్భంగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే చెప్పినట్టుగానే ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కొత్తగా ఏఐ ఆధారిత డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగులకు సదరు కంపెనీలకు మధ్య వారధిగా ఉండనుంది డిఈఈటీ. నిరుద్యోగ యువతకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే డిఈఈటీ లక్ష్యం. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థల్లో నిరంతరం ఉద్యోగాల కల్పన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన డిఈఈటీ అంతర్జాతీయ వేదికను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 4న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన శ్రీకారం చుట్టారు. ఉద్యోగ అవకాశాలు, స్కిల్ ప్రోగ్రామ్స్తో పాటు అన్నీ ఒకే చోట డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక యాప్ను రూపొందించిన ప్రభుత్వం వివిధ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను, అలాగే అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ తదితర వివరాలను ఈ పోర్టల్లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తోంది. వివిధ కంపెనీల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయి. ఇందులో నిరుద్యోగులతో పాటు ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు కూడా తమ పూర్తి వివరాలను ఇందులో నమోదు చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగిన ఉపాధి అవకాశాలకు సంబంధించి మెసేజెస్, ఈమెయిల్స్ పంపించడంతో పాటు కాల్స్ కూడా చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. నిరుద్యోగులకు కంపెనీలకు మధ్య వారధిగా ఉండే డిఈఈటీ ద్వారా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు అటెండ్ కావచ్చు. ఈ పోర్టల్ ద్వారా ఇటు ఉద్యోగాలు కోరుకునే వారికి మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.